శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 16 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారు కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు శివరామరాజు గారు అండి. మీరు సబ్మిట్ చేసిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురువు గారు అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా కూడా మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ ట్రీట్లో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పవచ్చు. ఒకసారి ప్రయత్నించుడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు ఎవరైనా కదిలించినా కానీ చూసినా కానీ డిస్టర్బ్ చేయాలని ఎంత చూసినా కూడా వాళ్ళైతే డిస్టర్బ్ అవ్వరండి. కావాలంటే మీరు ప్రయత్నించండి, వాళ్ళని రెచ్చగొట్టండి కానీ రెచ్చిపోరనమాట. వాళ్ళని అంటే ఆవేశపట్టులుగా చేయండి కానీ వాళ్ళు ఆవేశపడరు. వారు ఎప్పుడు రియాక్ట్ అవుతారో తెలుసా అండి. వారి సొంత విషయాల్లో ఎవరైనా చేయి పెట్టినప్పుడు, సొంత విషయాలు అనవసరంగా తలదూచినప్పుడు ఇలాంటి విషయాలు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ మనం మిగిలిన విషయాల్లో ఎంత చేసినా కూడా వాళ్ళని ఏ రకంగా కూడా మనం టచ్ చేయలేము. ఎదుటి వారికి దొరికేటువంటి మనుషులు కాదండి ఈ రాశివారు. చాలా తెలివిగా ఉంటారు, మేధావులుగా ఉంటారు. అవలించకుండానే పేగులు లెక్కబట్టే స్వభావం ఈ రాశివారిలో ఉందని చెప్పొచ్చు. బయటికి ఎలా ఉంటారంటండి, అసలు వీరికి ఏమన్నా తెలుసా అన్నట్లుగా వీళ్ళంటే ఏం పట్టించుకోరు. ఇంత పిచ్చోళ్ళ ఏంటనేది అర్థం కాదనమాట. అలా ఉంటారనమాట పైకి. కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకేం తెలియదు అనుకున్న వాళ్ళకే ఏం తెలియదు, కానీ వీళ్ళకన్నీ తెలుసు అనమాట. ఎందుకంటే వీరు జీవితంలో కష్టాలు తగినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారు. అంటే ఏదన్నా రియాక్ట్ అవ్వాలంటే మహా పెద్ద విషయం అయితేనే వాళ్ళు పెద్ద రియాక్ట్ అవుతూ ఉంటారు. మామూలుగా కొంతమంది వీరు చూడండి చిన్న చిన్న విషయాలకే ఓవర్గా కూడా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళు అట్లా ఓవర్గా రియాక్ట్ అవ్వని వారసత్వం గలవారని చెప్పుకోవచ్చు. వీళ్ళు కొంతమంది ఓవర్గా రియాక్ట్ అవుతూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు, ఓవర్గా గొడవలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ అంత అవసరమైతే ఏది ఉండదండి, కోపం కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అంతలోనే పెద్ద పెద్ద కేకలు పెట్టేసి నలుగురులు అంటే చెడ్డ అభిప్రాయం తెచ్చుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు గెయ్యాల వాళ్ళమ్మ, వీళ్ళు తెగ తెరుస్తారు, నోరు మూసుకొని పడిపోతారు అని చెప్పేసిలా అనిపించుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారు ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటారు. ఎంతవరకు కూడా కొండ వచ్చి పడుతుంది అని అనుకున్నప్పుడు కూడా ఆ దేవుడు రాసి పెట్టి ఉంటే పడుతుంది, లేకపోతే పడదన్నట్లుగా వదిలేస్తూ ఉంటారన్నమాట. ఈ రాశి వారు అయితే రేపటి రోజున వీరి లైఫ్లో చాలా వరకు బిజీగా ఉండబోతున్నారు. అంటే మానసిక ఒత్తిడి అనేది, మానసికమైన ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుందన్నమాట. అంటే వీరు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. కొన్ని పనులు అయితే పెండింగ్లో కూడా ఉంటాయన్నమాట. అలాంటి పెండింగ్లో పనులన్నీ కూడా వీళ్ళు రేపటి రోజున పూర్తి చేసుకుంటారు. అలా అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడు అన్నటువంటి పనులు కూడా వీళ్ళు పూర్తి చేసుకుంటారు. రేపటి రోజున మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు చూడగలుగుతారండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు, ప్రేమగా మాట్లాడగలుగుతారు. మీ పిల్లల యొక్క టాలెంట్ని చూసి మీరు కానివ్వండి, తెలివితేటలు కానివ్వండి, మంచిగా చదువుల్లో ఎదిగేటువంటి దాన్ని బట్టి మీరు కానివ్వండి, వాళ్ళ యొక్క మాటలను ఇలా కానివ్వండి, ఇలా ఏంటంటే సంతోషపడడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా బిడ్డల కోసమే కాబట్టి అలాంటి బిడ్డలు మంచిగా ఉంటే, ముద్దు ముద్దు మాటలతోటి ఆడుతూ పాడుతూ ఉంటే, కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకన్నా ఇంకా సంతోషం ఏమి ఉండదన్నమాట. అంటే వారి కోసమే ఎంత కష్టానైనా సరే మనం పడడానికి ఇష్టపడుతూ ఉంటామని చెప్పుకోవచ్చు. పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఈ రాశి వారు ఎంతగానో తపన పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చండి. వారి భవిష్యత్తు కోసము ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు కూడా వీళ్ళు సిద్ధం చేసుకుంటూ ఉంటారనమాట. వారికి మంచిగా స్థిరాస్తులు పోగు చేయాలని, వారికి చదువుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని చెప్పి ప్రతి క్షణం కూడా కుటుంబం గురించి, వారి యొక్క సంతానం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఈ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు. వీరి వ్యక్తిత్వం అనేది చాలా మంచిగా ఉంటుందండి. అలాగే వీరి కళ్ళెదురుగా ఎవరు కాస్త ఇబ్బంది పడుతున్నా కూడా అస్సలు తట్టుకోలేరన్నమాట. వాళ్ళకున్న దాంట్లోనే ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని కూతుబడేటట్టు చేస్తారు. మనసులో ఎంత కోపాలు ఉన్నా వారితో గొడవలు అయినప్పటికీ చేసినప్పటికీ కూడా ఈ రాశి వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ వెంటనే రియాక్ట్ అయిపోయి మళ్ళీ జాలి పడ్డము, వారికి ఏదైనా సలహాలు ఇవ్వటము చేస్తూ ఉంటారనమాట.
ఈ రాశి వారితో స్నేహం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారిని జీవిత భాగస్వాములు చేసుకున్న వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. అంటే వారు ఎవరైతే ఈ రాశి వారిని వివాహం చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చండి. అంతకుముందు కలిసి పాటుగా తక్కువగా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ రాశిలో చేసుకున్న వారిని బాగా కలుసుబాటుగా ఉండబోతుంది. సంపాదన బాగా పెరగడం అనేది మీరు చూడగలుగుతారు. డబ్బు చేతిలో ఉంటుందన్నమాట. ఒక్కొక్క రూపాయి చూసే కొద్ది వారిలో ఇంకా ఆశలు పెరిగి ఇంకా సంపాదించాలని తపన కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఏదన్నా పొదుపు చేయగానే డబ్బులు పొదుపు చేసి ఆ డబ్బుతోటి ఏంటంటే బంగారం కొనుగోలు చేసుకుంటూ ఉంటారనమాట. వీరు గమనించినట్లయితే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా వారి యొక్క ఒంటి మీద ఎప్పుడు బంగారం ఉంటూనే ఉంటుందని చెప్పుకోవచ్చండి. అలాగా బంగారాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే లక్ష్మీదేవి వారి ఇంటి మీద వారి మీద ఉండటానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతుందని చెప్పుకోవచ్చండి. మరి బంగారం అంటే లక్ష్మీదేవి స్వరూపమే కదండి. బంగారంలో లక్ష్మీదేవి ఉంటుంది కదా. మరి అలాగా ఏంటంటే ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఇష్టపడుతుందంటే కదండి. అలా ఈ రాశి వారికి ఏంటంటే అదృష్టవంతులుగా లక్ష్మీ అనుగ్రహం ఉన్నవారిలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి శివానుగ్రహం కూడా చాలా కాలం రేపటి రోజున మంచిగా కలిసి రాబోతుంది. మీరేంటంటే శివాలయానికి వెళ్ళిన రోజు సోమవారం రోజు చక్కగా శివాలయం దగ్గర మీరే చేస్తారంటే చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యకి ఏంటంటే ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి. లేకపోతే మనసులో పసుపుతో నీళ్ళతోనైనా సరే పంచదార కలిపితోనైనా నీటితోనైనా మీరు చక్కగా ఆ శివయ్యకు అభిషేకం చేయొచ్చు. మనకు కుంకుమ నీటితో తప్ప వేరే ఎలా అభిషేకం చేసినా కూడా ఆ తండ్రి పొగిడిపోతాడంటండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. కుంకుమ నీటితో మాత్రం చేయకూడదండి. ఎందుకంటే కుంకుమ నుడిని ధరించిన కుంకుమ నీటితో అభిషేకం చేసిన శివయ్య ఏంటంటే ఎప్పుడు కూడా తండ్రి జపంలో అంటే ధ్యానంలో ఉంటాడనమాట. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు దేశం యొక్క బావు కోసం ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసము మన కష్టాలన్నింటినీ కూడా తొలగించడం కోసము ఆ తండ్రి ఏంటంటే ధ్యానంలో ఉంటాడు. ఆ క్షణంలో శివయ్యకి ఏంటంటే 3 కన్నులు ఉండే ఆ 3 కళ్ళు ఉంటాయి కదండి. అలా 3వ కన్ను కూడా ఉంటుందన్నమాట. పైన ఆ నుడి భాగంలో అక్కడ నీరు కుంకుమను పెట్టినప్పుడు శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతాడనమాట. అంటే ధ్యానము భంగం కలిగిన ధ్యానంలో నుంచి బయటకు వచ్చినప్పుడు శివుడికి వచ్చేటువంటి ఆ ఆగ్రహానికి మనకి ఎంతో ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పలేమండి. కాబట్టి శివుడికి ఎప్పుడు కూడా నుదుటిన కుంకుమ ధరించకూడదు. అలాగే కుంకుమ నీటితో అభిషేకం చేయకూడదని చెప్పేసి అలా చెప్తే 3వ కన్ను తెరుస్తా అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగిందండి. శివుడు 3వ కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అంతగా మనకు వచ్చేటువంటి శిక్ష భరించడం అసలు మన వల్ల కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి పొరపాటున కూడా కుంకుమ నీటితో కలిపినతో అభిషేకం మాత్రం శివయ్యకి చేయకూడదండి. ఇక మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మంచిగా మీకు పుణ్యం అయితే చక్కగా దక్కబోతుంది. కోటి జన్మల యొక్క పాపాలు కూడా తొలగిపోయి చక్కగా మీరు సంతోషంగా ఉంటారు. పంచదార నీటితో చేస్తే చక్కగా సంపాదన పెరుగుతుంది. అలాగే తేనెతో అభిషేకం చేయొచ్చు. దానిమ్మ గింజలతో అభిషేకం చేయొచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీ స్తోమతను బట్టి చేసుకోనండి. అలా చేసుకొని శివుడికి తర్వాత మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మామూలు నీటితో మళ్ళీ అభిషేకం చేసేసి ఆ తండ్రికి మారేడు దళం పెట్టి మారేడు దళం సమర్పించడం వల్ల శివయ్య పాత్రకు అభిమానులు అవుతామండి. ఆ మారేడు దళం మీద దీపం వెలిగించినప్పుడు మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. గత జన్మల యొక్క పాపాల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శివానుగ్రహంతో మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో మీరు గమనించుకోండి. ఎంత చక్కగా ఉంటారో చూడండి. శివయ్య అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఎంత కూడా జరుగుతుందండి. ఎంతో సంతోషంగా ఉంటారు. మీకేంటంటే మానసిక సంతోషం అనేది ఉండదండి. ఈ రాశి వారిని చూసుకోండి. కావాలంటే అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. ఎందుకో కానీ అంటే మీలో అందరూ డబ్బు ఉన్న వాళ్ళే ఉంటారని ఏం సందేహం లేదండి. మీకు రావచ్చు. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లేకపోవచ్చు అండి. కొంతమంది గొడుసులు ఉంటారు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కొంతమంది పేదవారు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. కానీ ఆ దైవానుగ్రహంతో మీకు చక్కగా జరిగిపోతుందండి. కష్టపడే దారి అయినా మరి ఆ తండ్రి చూపించినట్లయితే ఇప్పుడు శివుడు ఆజ్ఞలేందే చీమైనా కుట్టదంటారు కదా. ఆ తండ్రి మనకి కష్టపడే శక్తి ఇవ్వకుండానే ఒక పని చూపించకుండానే మనం చేసుకొని రాగలుగుతున్నాం. మరి మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే మీకేంటంటే మనశ్శాంతి అనేది ఉండట్లేదు. ఎప్పుడు కడుపులో ఏదో భయం అనేది మిమ్మల్ని ఆలోచనలతో ఏదో మనశ్శాంతి లేకుండా ఉండము, పడుకుని నిద్ర పట్టదు. ఇలా ఏంటంటే ఏదో కోల్పోయినటువంటి బాధపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మీరేంటంటే చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున ఇలా చేసి రండి. మీకు మనశ్శాంతి అనేది ఎంత కావాలో అంత వస్తుందన్నమాట. ఎందుకంటే
మనిషికి నిజమైనటువంటి సంపద ఏమిటో తెలుసా అండి? మనశ్శాంతి. మనశ్శాంతిని మించినటువంటి సంపద ఈ రోజుల్లో ఎక్కడా లేదండి. ఎక్కడా కూడా దొరకదని చెప్పొచ్చు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆరోగ్యం కానివ్వండి, మనశ్శాంతి కానివ్వండి, ప్రేమను కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఎక్కడ కొనుక్కోలేము. అవి మనకు దైవానుగ్రహంతో దేవుడు ఇవ్వాలి. మన నుడిన రాసిపెట్టాలన్నమాట. కాబట్టి అది మన యొక్క మంచి గుణమని చెప్పుకోవచ్చు. దేవుడు రాసిపెట్టుంటే మనకు జరిగిద్దండి, లేకపోతే లేదు. అది మాత్రం మీరు మర్చిపోకండి. ఏదైనా సరే దేవుడి అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము. మన నుడిన రాసిపెట్టాలన్నమాట. కాబట్టి ఇది మన యొక్క మంచి మనసులో మన యొక్క దైవానుగ్రహంతో, ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో ఇలా ఆ అద్భుతాలన్నీ కూడా మీకు జరుగుతాయన్నమాట. మరి తెలుసా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.